ఇది లైట్ వెయిట్ ఉందన్నమాట. లైట్ మీ ప్లేస్ అనేది మారకూడదు అనమాట. మాకే బాధగా ఉంటుంది ఎందుకంటే పిల్లలు రాలేదు గుడ్లు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పవన్ ముంగా. మీరు చూస్తుంది పవన్ ముంగా యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్ అయితే మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నది నాకు తెలుసు. ఎందుకంటే లాస్ట్ టైం ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను షార్ట్, తాబేళ్ళు గుడ్లు ఉన్నాయా లేదనేసి. అవైతే లేవు. ఆ రోజైతే మేము చూసాం కాబట్టి, అంటే అక్కడ 4 మెంబర్సే వచ్చామన్నమాట. 4 మెంబర్స్తో వచ్చేసి మేము తవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే మేము ఒక చాలామంది పిల్లల్ని తీసుకొచ్చాను. అంటే మా విలేజ్లో ఉన్న ఫ్రెండ్స్తో పాటు పిల్లల్ని కూడా గ్యాదర్ చేసుకుంటూ తీసుకొచ్చాను. సో ఈ రోజైతే ఈ గుడ్లు ఎలాగైనా సరే తీసి బయట పెట్టాలనేసి నా కోరిక. ఎందుకంటే చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. నేను ఆ కామెంట్స్ చూసి అయితే నేను సాధించలేకపోయాను. ఎందుకంటే ఒక్కో విధంగా కామెంట్ అయితే పెట్టారు. ఈరోజు అయితే ఈ గుడ్లు అయితే మనం తీస్తామో లేదా అనేది ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాత అయితే మీకు అర్థమవుతుంది ఉన్నాయా లేదా అనేసి. నాకు కూడా తెలియదు, ఎందుకంటే ఇప్పుడు చాలామంది వచ్చామన్నమాట. ఒకసారి చూడండి మన టీము. సో అందరూ చూడండి, హాయ్ చెప్పండి రా. చూసారా? సో పిల్లలందరూ ఒకేసారి వచ్చామన్నమాట. సో పిల్లలతో పాటు చాలామంది తీసుకొచ్చాను, నా ఫ్రెండ్స్తో పాటు పిల్లల్ని కూడా తీసుకొచ్చాను. సో అలా చూపించు. మీరు ఉండండి రా. సో ఆ గుళ్ళు ఉన్నాయి కదా, బ్యాక్ సైడ్ గుళ్ళన్నీ కూడా ఆ గుళ్ళని ఇక్కడే పెట్టామన్నమాట. ఈ ప్లేస్లోనే పెట్టాము మనము. ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లోనే పెట్టాము, గుడి ఆపోజిట్ ఉన్న. ఈ రోజు అయితే మిస్ అవ్వదు, ఎందుకంటే చాలామంది వచ్చాము. ఒక్కొక్క పక్క వెళ్తాము. ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్లేస్లో అయితే పెట్టాను. ఎందుకంటే లాస్ట్ టైం ఒక్క ప్లేస్లోనే మేము తవ్వాము. ఇప్పుడు అలా కాదని ఆ సరౌండింగ్ మొత్తం కూడా నేను కవర్ చేశాను. ఒక్కొక్కరిని ఒక్కో దగ్గర పెట్టేసి. సో స్టార్ట్ చేయండి రా. ఈ తవ్వకాల్లో అయితే నేను చెప్తున్నాను, దాదాపుగా అది 3.5 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. అంటే దాదాపుగా 35 లక్షల మంది దాటి చూసారు వీడియో అనేది. సో దానికి కామెంట్స్ కూడా చాలా ఎక్కువ వచ్చాయి. సో ప్రతి ఒక్క కామెంట్ చూస్తుంటే నాకు గుడ్లు వండుకొని తినేశారు, ఆమ్లెట్లు వేసుకున్నాను కూడా చాలామంది చెప్పారనమాట, కామెంట్లో పెట్టారనమాట. సో అవి మేము చూడలేకపోయామంట. సో రూల్ ప్రకారంగా అయితే మా ఊర్లో అయితే గుడ్లు కానీ తాబేళ్ళు కానీ ఎవరు కూడా తినరండి. ఒకవేళ గుడ్లు కనుకుంటూ వండుకొని తింటే మాత్రం మా ఊర్లో పెద్ద మనుషులు జరిమానా విధిస్తారనమాట మాకనేది. సో అది మీకు చెప్పబోతున్నా, అది మా సైడ్ అనేది ఎవరు కూడా తినరండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. సో కామెంట్ పెట్టే ముందు కొంచెం అర్థం చేసుకోండి. మేమైతే వాటిని రక్షించడానికి మాత్రమే పెట్టాము. మేము ఎలా చంపుకుంటాం చెప్పండి. మొత్తం అందరూ కూడా తవ్వుతున్నారు. అంటే మొత్తం కూడా కవర్ చేశాను అనమాట. సో పిల్లలందరినీ తీసుకొచ్చాను. సో తప్పుగా అనుకోవద్దండి, పిల్లల్ని తీసుకొచ్చి ఇలా చేద్దామనేసి. సో అందరూ కూడా నా ఫ్రెండ్ సర్కిల్ ఉన్న రిలేటివ్సే. సో నో ప్రాబ్లం, మన వాళ్ళు అందరూ కూడా. సో ఎవరికి కనిపించినా నాకు చెప్పండి. మీ అందరిలోనే ఎవరికి కనిపించినా సరే నాకు చెప్పండి గుడ్లు ఇక్కడ ఉన్నాయనేసి. సో అది చెప్పానండి అందరికి కూడా. సో లాస్ట్ టైం చూసారు కదా, గుడి అది అక్కడే ఉంది. గుడి లేదని చెప్పారు కదా, గుడి అయితే అక్కడ ఉంది. మంకినమ్మ తల్లి, బూళ్ళకమ్మ తల్లి, సాతారమ్మ తల్లి, ఇది కూడా మంకినమ్మ తల్లి. సో ఈ టెంపుల్స్ అన్నీ ఉన్నాయి. మంకినమ్మ తల్లి ఆపోజిట్లోనే పెట్టాము. సో అక్కడే తవ్వకాలు అనేది జరుగుతున్నాయి. చూస్తున్నారు కదా, మొత్తం అందరినీ తీసుకొచ్చాను. సో తప్పుగా అనుకోద్దండి, అందరి చేత కూడా తవ్విస్తున్నాను మీకోసం. ఎందుకంటే మాకు ఇక్కడ గుడ్లు లేవనేసి చాలామంది కామెంట్ పెట్టారు కాబట్టి ఈ సరౌండింగ్ మొత్తం కూడా నేను తవ్విస్తున్నాను. చూడండి ఎంతమంది వచ్చారు, చాలామంది పిల్లలు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ రా, మీ పిలిచిన వెంటనే అందరూ వచ్చారు. సో లాస్ట్ టైం అనేది మేము 4 మెంబర్సే వచ్చాము. మీరైతే తప్పుగా అయితే అర్థం చేసుకోకండి. ఎందుకంటే నాకు ఆ వీడియో చూసిన తర్వాత నాకు కూడా ఏదోలా అనిపించింది, నాతో పాటు ఇంతమంది బాధపడుతున్నారు అనేసి నాకైతే అర్థమైంది. సో మన వాళ్ళు అయితే చాలాసేపు నుంచి అయితే తవ్వుతున్నారు. చూద్దాం ఉన్నాయా లేవనేసి. ఒకవేళ ఉంటే మీకు చూపిస్తాను. ఇందులో ఏం కూడా ఉండదు, ఇదంతా లైవ్ చూస్తున్నా. లైవ్ అంటే మేము అలా వచ్చి మేము ఇప్పుడే తీస్తున్నాం అనమాట. ఇంకా ఎంతగా కూడా మీరు నమ్మకపోతే ఇంకా నేనేం గుడ్లు అంటే ఉన్నాయంటే ఒకసారి స్లో గుడ్లు అయితే వెయిట్ గుడ్లు అయితే దొరికాయంట. బాగా చూడలే, ఓయ్ గుడ్లంట దొరికాయి ఫ్రెండ్స్, చూపిస్తాను. బరే మీరు సైడ్ వేసుకోండి, సైడ్ లాగండి, అలాగే సైడ్ లాగా మనం. సో గుడ్లు అయితే ఫైండ్ అవుట్ అయ్యి ఒకసారి తెచ్చి కెమెరా తెచ్చి. గుడ్లు అయితే ఫైండ్ అవుట్ అయ్యాయంట. దూరం వెళ్ళండి. భార్గవ్ అవేం కదిలించుకో, భార్గవ్ కదిలించుకో. సేమ్ ప్లేస్లో లొకేట్ అయి ఉన్నాయండి. ఈ ప్లేస్లో దొరికాయి. ఒకసారి సైడ్ లాగండి అందరూ. ఏ ప్లేస్లో చూసాము లాగండి. మీరు లాస్ట్ టైం చూస్తే మాత్రం
ఆ ఏరియా మొత్తం కూడా తవ్వామండి, ఆ ఏరియా మొత్తం కూడా తవ్వాము. సో ఇక్కడ ఇలాంటి తుప్పలు ఉన్నాయి అన్నమాట, ఇదంతా కూడా ఇట్లయితే ఉన్నాయి. ఇందులో మేము ఏం కూడా చేయలేదు. సో మీరు బాగా చూస్తే అవి చాలా రోజుల కింద పెట్టే గుడ్లలో ఏమో ఆల్రెడీ ఇది షెల్ కూడా వచ్చింది. చాలామంది షెల్ చూపించమన్నారు, ఉన్నాయి కదండి. సో అదేంటి ఫ్రెండ్స్, గుడ్లు అయితే దొరికాయి కదా, దొరికిన గుడ్లను కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు, బాగానే ఉన్నాయి ప్రతి ఒక్క గుడ్డు కూడా. గుడ్డు అనేది లైట్ వెయిట్ ఉందన్నమాట. లైట్ వెయిట్ ఎందుకు ఉంటుందంటే పిల్లలు దగ్గరికి అంటే టైం అయ్యే కొద్దీ లైట్ వెయిట్ అనేది అయిపోద్ది అనమాట. నాకు తెలిసిన ఒక అతనికి అడిగాను, 50 days అయితే క్రాస్ అయిపోయింది, అయినా సరే పిల్లలు అనేవి రాలేదు. ఇంకా ఎందుకు రాలేదు కూడా నాకైతే అర్థం కాలేదు. గుడ్లు అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది. సో గుడ్లు కూడా ఏం చేయట్లేదు, ఎలా తీసాం గుడ్లను కూడా అలా పెట్టేస్తాను. గుడ్లను ఏ ప్లేస్లో అయితే మేము దొరికాయో మా గుడ్లు అదే ప్లేస్లో మళ్ళీ మీ ప్లేస్ అనేది మారకూడదు అనమాట. మారితే కనుక పిల్లలు అనేవి రావు. సో మొత్తానికి మేము పెట్టేస్తున్నాము. దానికంటే ఒక మార్క్ కూడా ఈసారి పెడతాము. మార్క్ పెట్టిన తర్వాత మాకు నెక్స్ట్ టైం ఫైండ్ అవుట్ చేయడానికి ఆటోమేటిక్గా పిల్లలు వచ్చేస్తాయి కాబట్టి సో చుట్టుపక్కల ఒక జోన్ లాగా పెట్టేస్తున్నాము. సో ఈసారి మాత్రం మీకు ఎటువంటి మిస్టేక్ అయితే జరగదు ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్ మీకైతే చెప్తున్నది. ఎందుకంటే నేను ఎంతగా రెస్పాండ్ ఎందుకు అయ్యానంటే లాస్ట్ టైం అనేది ఆ వీడియోకి చాలామంది రెస్పాండ్ అయ్యారనమాట, కామెంట్స్ కూడా అలాగే వచ్చాయి. సో అందుకనే ఈ వీడియో మాత్రం ఈ విధంగా వచ్చింది. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి ఈ వీడియో చేయడం కారణం మీరే. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్స్ నాకైతే చాలా బాధగా అనిపించింది. సో మాకే బాధగా ఉంటుంది, ఎందుకంటే పిల్లలు రాలేదు గుడ్లు పోయి అంటే మాకే బాధగా అనిపించింది. మాతో పాటు మీరు కూడా బాధపడ్డారంటే దానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మాతో పాటు మీరు కూడా మా బాధల్ని కష్టాలని మీరు పంచుకుంటున్నారనేసి నేను అర్థం చేసుకున్నాను. మార్క్ లాంటిది పెట్టు. సో చూస్తున్నారు కదా, మార్క్ అయితే పెడుతున్నాము. వీడియో అయితే ఇది చూసారు కదా, లాస్ట్ వరకు అయితే చూసారు కదా. సో మా ఫైనల్గా అయితే గుడ్లను అయితే మనం ఫైండ్ అవుట్ చేసాం. మా పిల్లలందరూ కూడా వచ్చారు కాబట్టి మీ అందరికీ చాలా థ్యాంక్స్ రా. సో అందరైతే లాస్ట్ టైం అయితే మీకు హాయ్ చెప్పాలనుకుంటున్నారు. వీళ్ళంతా కూడా మన సబ్స్క్రైబర్స్, మన వీడియోస్ అన్నీ కూడా చూస్తుంటారు. మన విలేజ్ నుంచి మన పిల్లలే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. సో అందరూ హాయ్ చెప్పండి రా. బాయ్ ఫ్రెండ్స్.